గైస్ సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే మీ దగ్గర చాలా తక్కువ క్యాపిటల్ ఉంది. బట్ మీరు ఆ తక్కువ క్యాపిటల్‌తో ట్రేడ్ ఎలా చేయాలి అనేది చాలా మందికైతే ఐడియా ఉండదు. సో చాలా తక్కువ క్యాపిటల్ యాడ్ చేసి కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్యాపిటల్ వైప్ ఔట్ చేసుకుంటారు. సో మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేసుకుంటారు. మళ్ళీ అగైన్ అలాంటి మిస్టేక్ చేసి సో మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేసుకుంటారు. బట్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే గనక నేను ఈ 4 టిప్స్ అయితే చెప్తాను. సో వీటి వల్ల మీరు చాలా చిన్న క్యాపిటల్‌తో కూడా సో మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేయొచ్చు. బట్ దానికన్నా ముందు మీకు వెరిఫైడ్ పీఎన్ఎల్ చూపిస్తాను. సో దాని తర్వాతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ నేను ఏమైతే ఫాలో అయిన టిప్స్ ఉంటాయో అవే మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను నేను. 28 అనుకుంటా. సో 28 నుంచి మీకు పీఎన్ఎల్ చూపించాను. వితిన్ 1 వీక్‌లో మనం 25,000 క్యాపిటల్ తోటి 20,000 ప్రాఫిట్ చేసాము అని చెప్పేసి మీకు ఒక పీఎన్ఎల్ చూపించాను. మీకు ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. సో సేమ్ ఇప్పుడు అదే అకౌంట్ అనమాట. సో 25,000 ఏదైతే మనం అకౌంట్ స్టార్ట్ చేసామో సో దాని ఇప్పుడు వెరిఫైడ్ పీఎన్ఎల్ మీరు ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ మనం 77,000 రూపీస్ ప్రాఫిట్ అయితే మనం తీసామన్నమాట. జస్ట్ 25,000 క్యాపిటల్ తోటి. అండ్ ఇక్కడ మీరు చూస్తే చార్జెస్ కూడా మీకు ఎంత ఉన్నాయి చూడండి. 3,400 రూపీస్. సో గైస్ చూడండి 25,000 క్యాపిటల్‌తో ఆల్మోస్ట్ మనం 77,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. సో ఇప్పుడు ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 24థ్. సో ఈ 2 మంత్స్‌లో మనము ఈ మధ్యలో యాక్చువల్‌గా నేను ఈ అకౌంట్ మధ్యలో చేయలేదు. సో నేను ఇంకొక అకౌంట్ చేశాను. అది ఏ అకౌంట్ అయితే 1,20,000 క్యాపిటల్ తోటి మనం 1,00,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. అది కూడా 10 డేస్‌లో మీకు ప్రతీదీ మీకు పీఎన్ఎల్ సంబంధించిన లింక్స్ అన్నీ మీకు మన టెలిగ్రామ్‌లో డైలీ అప్డేట్ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియో టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. లేదంటే టెలిగ్రామ్‌లో వీఆర్ ట్రేడర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. 3,200 మెంబర్స్ అయితే ఉంటారు. దాంట్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మీకు పీఎన్ఎల్ అయితే చూసారు కదా! కేవలం 25,000 క్యాపిటల్‌తో మనము ఆల్మోస్ట్ 77,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. సో దీనికి మనం ఏమేం టిప్స్ వాడాము అంటే లైక్ టిప్స్ మీన్స్ ఏంటంటే సో ఏమేం మనం కొన్ని థింగ్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాల్సి ఉంటది. మీకు చెప్తాను. సో అవి మీరు మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీరు మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్వాంటిటీ అన్నమాట. సో మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మీరు చిన్న క్యాపిటల్‌తో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో నేనేం చేశానంటే ఫస్టు ఏదైతే చాలా చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు ఏంటంటే నేను క్వాంటిటీ అనేది క్వాంటిటీతో చేశాను. అంటే 1 ఆర్ 2 లాట్స్‌తో మాత్రమే చేశాను. ఎప్పుడైతే నాకు 20,000 ప్రాఫిట్‌లోకొచ్చానో అంటే 25,000 క్యాపిటల్‌తో 20,000 ప్రాఫిట్‌కొచ్చిన తర్వాతే నేను నా లాట్స్ ఏదైతే చేంజ్ చేశాను. లైక్ 3 లాట్స్‌తో చేయడము, లేదంటే 4 లాట్స్‌తో చేయడం చేశాను. సో అప్పటి వరకు ఏం చేశాను నేను సింగిల్ లాట్ లేదంటే డబుల్ లాట్. లైక్ ఎక్స్‌పైర్ రోజు 2 లాట్స్‌తో చేశాను. నార్మల్ డేస్‌లో వచ్చేసి నేను 1 లాట్‌తో మాత్రమే చేశాను. దీనివల్ల ఏం జరుగుతదంటే గైస్ మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల మీకు ప్రాఫిట్ తక్కువొచ్చినా కూడా క్యాపిటల్ అనేది వైప్ ఔట్ అవ్వకుండా ఉంటది. సో చాలామంది ఏం చేస్తారంటే చిన్న క్యాపిటల్ ఉన్నా కూడా నాకు రీసెంట్‌గా ఒకతను మెసేజ్ చేశాడు. అతని దగ్గర ఉన్నది 20,000 22,000 మాత్రమే. సో కాకపోతే ఏంటంటే ప్రీమియమ్స్ తక్కువున్నప్పుడు లైక్ ఔట్ ఆఫ్ ది మనీకెళ్ళిపోయి హెవీ క్వాంటిటీతోటి ట్రేడ్ చేస్తున్నాడు. దానివల్ల సింగిల్ డేలో మీ క్యాపిటల్ కంప్లీట్‌గా వైప్ ఔట్ అవుతది. కాబట్టి మీరు క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ టిప్‌లోకెళ్ళే ముందు సో మీలో ఎవరైనా సరే అసలు డిసిప్లిన్ లేకుండా మార్కెట్‌లో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఇలా మిస్టేక్స్ చేస్తూ ఉంటే సో మీరు మన కమ్యూనిటీలో అండ్ మీరు మన లైవ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో దానికోసం మీరు ప్లే స్టోర్‌లో మన అప్లికేషన్ అయితే ఉంటది. వీఆర్ ట్రేడర్స్ అని. ఒకవేళ మీరు ఐఓఎస్ వాడుతూ ఉంటే క్లాస్ ప్లస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఓఆర్‌జీ కోడ్ ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ ఓపెన్ అవుతది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన లైవ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చనమాట. చాలా లిమిటెడ్ ట్రేడ్స్ చేస్తూ ఓవర్ ట్రేడ్ చేయకుండా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం కమ్యూనిటీని అయితే బిల్డ్ చేస్తున్నామనమాట. మంచి కమ్యూనిటీని. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి హెవీగా లాసెస్ అవుతున్నారు. నేర్చుకొని మీరు మంచిగా డిసిప్లిన్‌గా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. 1 మంత్ అండ్ లైఫ్ టైమ్ కోర్సెస్ ఉన్నాయి. అక్కడ మీరు చెక్ చేసుకోండి అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి గైస్ సో చాలామంది స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేయరు.
సో, లైక్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత చాలామంది ఏంటి అంటే, ఒకవేళ మీ ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రాఫిట్‌లోకొచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారు? ప్రాఫిట్‌ని బుక్ చేసేస్తారు. లైక్ రూ. 500 అయినా, లేదంటే రూ. 1000 అయినా బుక్ చేస్తారు. కానీ స్టాప్ లాస్‌ని మాత్రం రెస్పెక్ట్ చేయరు. సో, స్టాప్ లాస్ పెట్టకుండా అలానే వదిలేస్తారు. మళ్ళీ వస్తుందేమో పొజిషన్ మళ్ళీ కాస్ట్ రాగానే ఎగ్జిట్ అవుదామని. అట్లాంటి మిస్టేక్స్ అయితే ఎప్పుడు చేయొద్దు. ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్‌గా మీరు మెయింటైన్ చేయాలి. చిన్న క్యాపిటల్ ఉన్నా, లేదంటే మీ దగ్గర హెవీ క్యాపిటల్, పెద్ద క్యాపిటల్ ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇంకో థింగ్ ఏంటి అంటే, చాలామంది మీ స్ట్రాటజీ ఏదైతే ఉంటదో, ఒకే స్ట్రాటజీకి స్టిక్ అవ్వండి. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక స్ట్రాటజీ మీద వర్కౌట్ చేస్తున్నారనుకోండి. ఒక స్ట్రాటజీతో మీరు లైక్ ట్రేడ్ తీసుకుంటున్నారు. దాంట్లో ఒక 1 వీక్ మీకు కంటిన్యూ‌గా లాసెస్ వచ్చినా, లేదంటే ఒక 2, 3 డేస్ కంటిన్యూ‌గా లాసెస్ వచ్చినా ఏం చేస్తారంటే కంటిన్యూ‌గా దాన్ని ఫాలో అవ్వకుండా ఇమ్మీడియేట్‌గా స్ట్రాటజీ అనేది చేంజ్ చేసేస్తారు. సో, అలా చేయడం వల్ల మీరు ఇంకా హెవీగా లాసెస్‌లోకెళ్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకే స్ట్రాటజీ మీద వర్కౌట్ చేయండి. సో, మీకు బ్రూస్ లీ ఒక కొటేషన్ ఉంటది గైస్. అదేంటంటే సో, 10,000 కిక్స్ తెలిసినోనితోటి నాకు భయం ఉండదు కానీ, ఒకే కిక్‌ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వానికి చాలా భయపడతానని చెప్పేసి ఉంటది. సో, ఈ కొటేషన్ మీకెందుకు చెప్పానంటే, ఏదైనా ఒక స్ట్రాటజీ ఉంటే, ఆ స్ట్రాటజీని మీరు కంప్లీట్‌గా అనలైజ్ చేసుకొని, బ్యాక్ టెస్ట్ చేసి, అదే స్ట్రాటజీని మీరు పట్టుకొనుండండి. అంతేగాని కంటిన్యూ‌గా మీరు స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉంటే, మీరు ఎప్పటికీ కూడా ప్రాఫిటబుల్ అవ్వలేరు. సో, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్‌పైరీ డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు సెన్సెక్స్ అయినా సరే, లేదా నిఫ్టీ అయినా సరే, మీరు ఎక్స్‌పైరీ రోజు గనుక మంచిగా ట్రేడ్ తీసుకోగలిగితే, ఒకవేళ మీరు తీసుకున్న ప్రీమియంని మీరు డబుల్ చేసేంత వరకి మీరు వెయిట్ చేయగలిగితే, మీరు ఎక్స్‌పైరీ రోజు చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రీసెంట్‌గా నేను టెలిగ్రామ్‌లో కూడా పెట్టాను. సో, ఎక్స్‌పైరీ రోజు మనం చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేస్తాం. దానికి ఏంటి అంటే మనకి కోర్స్‌లో ఒక వీడియో ఉంటది. ఎక్స్‌పైరీ రోజు మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా సో, మీరు తీసుకున్న ప్రీమియంకి మనం ఎంత లైక్ మనం ఆ రోజు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత రిస్క్ తీసుకోవాలి? ఎంత మనం ప్రాఫిట్‌లో పెట్టుకోవాలి? ఎలా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవాలనేది కంప్లీట్‌గా ఒక వీడియో ఉంటది. ఆ వీడియో మీరు కోర్స్ ఎన్రోల్ అవుతే చూడొచ్చనమాట. సో, ఆ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్‌గా చెప్పాను. అండ్ ఫ్రీగా మనకి యూట్యూబ్‌లో కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పాను. సో, ఆ టిప్స్ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంటది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో. సో, మీరు నిజంగా ఆ డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి లేదా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మీరు మీ డీటెయిల్స్ అయితే పెట్టండి. లైక్ మీరు ఎలా ట్రేడ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్ అందరికి. అండ్ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటిన్యూ‌గా వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ గైస్.